హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రాన్స్ పికిల్ ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్‌లో కొంచెం పసుపు, ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి బాగా కుక్ అవ్వనివ్వండి. ప్రాన్స్‌లో నుంచి వస్తాయి కదా వాటర్. ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో ధనియాలు, యాలకులు, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న ప్రాన్స్ వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ అనేవి ఇలా పూర్తిగా రెడ్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో మీ రుచి తగినంత ఉప్పు, కారం, అలాగే మనం ముందుగా వేయించుకుని పొడి చేసుకున్నాం కదా, మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటే మన ప్రాన్స్ పికిల్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకుంటే మన ప్రాన్స్ పికిల్ రెడీ. ఇప్పుడు ఎంత ఆయిలీగా ఉంది కదా, చల్లారిన తర్వాత అదేం ఉండదండి. ట్రై చేయండి మీరు కూడా.